వీళ్ళ వేషాలన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సొదొమ గొమొర పట్టణస్థుల అందరి వేషాలు తండ్రి అయిన దేవునికి తెలుసు, అబ్రహాముకు తెలుసు. కానీ మానవత్వముతో ఒక మంచి మనస్సును కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్న విధానము, ఒకవేళ 40 మంది ఉంటే నాశనము చేయకుండా వదిలిపెడతావా? అబ్రహాము 40 మంది ఉన్నా వదిలిపెడతా. ఒకవేళ 30 మంది ఉంటే ప్రభువా 30 మంది ఉన్నా వదిలిపెడతా, పట్టణాన్ని నాశనం చేయను, అందరిని వదిలిపెట్టేస్తా. ఒకవేళ 20 మంది ఉంటే ప్రభువా 20 మంది ఉన్నా వదిలిపెట్టేస్తా. ఒకవేళ 10 మంది ఉంటే క్షమించయ్యా, చివరిగా ఒక 10 మంది ఉన్నా ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా విడిచిపెడతావా అంటే 10 మంది ఉన్నా విడిచిపెడతానని చెప్పాడు. కానీ 10 మంది కూడా లేరు. ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిలో ఒక నలుసంత మంచితనమే లేనప్పుడు, ఒక మనిషిలో ఒక నలుసంత పరిశుద్ధత లేనప్పుడు, ఒక మనిషిలో నీతి న్యాయములు యథార్థత ఒక నలుసంత కూడా లేనప్పుడు, 10 మందే లేనప్పుడు ఆ పట్టణము ఎలా రక్షింపబడుతుంది? ఆ పట్టణము గురించి విజ్ఞాపన చేసిన అబ్రహాము పక్కకు వెళ్ళిపోయాడు. ఈ రోజున నీ గురించి ఎన్నో పర్యాయములు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ, అయ్యా పలానా ఆయనను క్షమించయ్యా, పలానామను క్షమించయ్యా, వారు ఏదో తెలియక మాట్లాడారయ్యా, వాళ్ళకు వాక్యం తెలియక మాట్లాడారయ్యా, ప్రార్థన అనుభవం లేక మాట్లాడారయ్యా, వారిని క్షమించయ్యా అని ఎన్నోసార్లు ప్రభు బలలో పాల్గొని తాగుతున్నారయ్యా, బాప్తిస్మం తీసుకొని తాగుతున్నారయ్యా, నీ మందిరానికి వస్తూ కూడా లోకానుసారముగా వ్యవహరిస్తున్నారయ్యా, క్షమించమని అడిగితే ఎన్నో పర్యాయములు క్షమించాడు, క్షమిస్తున్నాడు. కానీ 10 మందే లేనప్పుడు ఆ పట్టణము ఎలా రక్షింపబడుతుంది? అటువంటప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది, ఆ సొదొమ గొమొర పట్టణాలను కాల్చివేసింది. అందులో ఒక 4 మాత్రమే ఉన్నారు. ఆ 4 దేవుని మాట విని ఆ పట్టణాన్ని వదిలిపెట్టి బయటికి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాము దేవుని స్నేహితుడు కదా, ఆయన దేవుని దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా నువ్వు దేవునితో స్నేహించిన వ్యక్తివైతే, ఇజ్రాయేలులతో స్నేహించిన తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీయుల పాటలు వాళ్ళది ఎంత భరించాడో. నిజముగా స్నేహితులు ఒక్కలే భరిస్తారండి? ఎన్నైనా భరిస్తారండి? ఏ విషయమైనా చెప్పుకుంటారండి? దేనికైనా సిద్ధపాటవుతారండి? ఆ స్నేహాలు కరువైపోయినాయి, ఆ బంధాలు బంధుత్వాలు కరువైపోయినాయి, ఆ ప్రేమలు తరిగిపోతున్నాయి. ఈ రోజున ఈ స్థలములో ఈ మందిరములో అడుగుపెట్టిన వారిలో నీ స్నేహం ఎలా ఉన్నది? స్నేహితుని కుటుంబాలు కూల్చేవారు లేరంటారా? స్నేహితునికి మోసం చేసేవారు లేరంటవా? ధన ఆశకో శరీరాశకో కుటుంబాలను కూల్చే వాళ్ళు ఉన్నారు తండ్రి, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజున బైబిల్ గ్రంథములో ఉన్న స్నేహితులను మనం గుర్తు చేసుకుంటున్నట్లయితే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అర్థమైందా? మీకు అర్థమైతే మీకు ఇంకొక రేంజ్లో ఉంటారు మీరు. తీయండి. స్నేహము అనేది చాలా విలువ కలిగినది, మీకు అర్థమైపోతూనే ఉంది. ఒక నరునికి దేవునికి స్నేహం ఉంది. యేసు ప్రభుకు ఆయన శిష్యులకు స్నేహం ఉంది. దావీదుకు యోనాతానుకు స్నేహం ఉంది.
ఇవాళ ఒక పక్కన ఒక దగ్గర ఒకరి పక్క ఒకరు కూర్చున్నా మీకు స్నేహం లేదా? ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటే లేరాయే? ఒకరి బట్టలు చూసి ఒకరు ఓరుస్తలేరాయే? ఒకరు వస్తే ఇంకొకరు రావట్లేరాయే? ఒకరికి నష్టం జరిగితే ఇంకొక ఆమె సంకలు కొడుతూనే ఉంది. అర్థం చేసుకోండి. అందరిని ఉద్దేశించి కాదు, ఉన్నారు అటువంటి వాళ్ళు. నువ్వు నిజంగా స్నేహం చేస్తే, అబ్రహాము స్నేహములో ఆ సొదొమ పట్టణములో ఎవ్వరూ నాశనం కావద్దని దేవునికి ప్రార్థించలేదా? చెప్పాలమ్మా నోరు తెరిచి. హల్లెలూయా. ఏమ లేపమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు నిజమైన స్నేహితునిగా ఉంటే ఇతరుల గురించి నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తావు, కానీ వారి నాశనాన్ని కోరవు. అయితే నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను మరవద్దు. నీ స్నేహితుడైన యేసయ్యను మరవద్దు. నీ తండ్రి స్నేహితుడైన అబ్రహాము తండ్రి అయిన యెహోవాను మరవద్దు. ఆత్మను మరవద్దు. వారు త్రిత్వమై ఉన్నారు. దేనికి కూడా తక్కువ చూపు చూడొద్దు. విమిడి ఉన్నారు వాళ్ళు. దేహములో ప్రాణం, ఆత్మ, శరీరము ఒక దాంట్లో ఒకటి ఉన్నట్లు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నారు. ఏకత్వములో ఉన్నారు వారు. ఈ రోజున నీ స్నేహితుని నువ్వు మర్చిపోతున్నావా? నీ తండ్రి స్నేహితులను మర్చిపోకాకు. నువ్వు మీ తండ్రికి కూడా స్నేహితులు ఉంటారు, వాళ్ళని మరవకండి. ఆయన ద్వారా మీ తండ్రి ఎంతో చక్కగా బ్రతికాడు. మీ స్నేహితులను మీరు మరవకండి. యేసు నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాన్ని మనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. హల్లెలూయా. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టే వాని కంటే గొప్పవాడు ఇంకెవరుండండి? ఇలా నీ కొరకు తన ప్రాణమును లెక్క చేయని వ్యక్తి ఉండనుకో, ఇక ఆ వ్యక్తిని మించిన వారు ఇంకెవరుంటారు చెప్పండి? ఈ ప్రపంచంలో ఎవడైనను తన ప్రాణమును తాను కాపాడుకోవడమే జరుగుద్ది, కానీ ఒకరి కొరకొకరు ప్రాణం పెట్టేవాళ్ళు అరుదు. ఈ ప్రపంచంలో మానవవతారిగా ఉన్న, శరీరధారునిగా వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువు సర్వ మానవాళి, తోటి మానవాళి కొరకు, తోటి సహోదరుల కొరకు, దేవుని ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము పెట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభువును మించిన స్నేహము గలవాడు ఎవడున్నాడండి? నీ నుండి ఏది ఆశించకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ స్నేహితుడు, ఆ వ్యక్తిని మించిన వాళ్ళు ఎవరున్నారండి? అందుకనే ఆయనను నువ్వు మరవకు. ఆయనను మరవద్దు. మరవని వాడు, విడవని వాడు, దూరము కానివాడే స్నేహితుడు. అందుకనే 100 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా ఎన్నో నిందలు భరించిండు, కానీ అబ్రహాముది నిజమైన స్నేహము కాబట్టి దేవునికి దూరం కాలే, దేవుణ్ణి మర్చిపోలే, దేవుని విడిచిపెట్టనందుకు అబ్రహాముకు నిజమైన స్నేహితుడు, దేవుని స్నేహితుడని పేరు వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత ఆయన స్నేహాన్ని చూసి ఆయన భార్య గర్భాన్ని తెరిచి కుమారునిచ్చి ఈ లోకము యొక్క కళ్ళను తెరిపించాడు ఆయన. నేను మొన్న వాక్యము చదువుతున్నప్పుడు 60 ఏళ్ళ తర్వాత కూడా నేను బిడ్డనిస్తానని వాగ్దానం ఇచ్చిండు.
ఇది నమ్మశక్యము కానిది. ఎవరికో 60 ఏళ్ళ తర్వాత సంతానం ఇస్తా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామానికి మహిమ కలుగునుగాక. మన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా ప్రార్థన జరుగుతూనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచాడు. ఒక కుటుంబము చేతబడికి గురైంది. అయితే వాడు చేతబడి చేస్తూనే ఉన్నాడు సంవత్సరాల పొద్దు. కానీ చేతబడి తగులుతుంది, కానీ వాళ్ళు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ప్రాణాలకు ఏం నష్టం జరుగుతలేదు. అటువంటప్పుడు చేసినోనికే పిచ్చిలేసి ఇక లాభం లేదని తెగించుకొని ఇంట్లోకి వచ్చినట్టు చూపెట్టాడు. అంటే ఇంట్లో కంటే ఇంట్లో కాదు, వాకిట్లకు వచ్చిండు, కాంపౌండ్ గోడ లోపలికి వచ్చిండు. ఇలా చూపించిండని నేను ఎప్పుడైతే ప్రవచనం చెప్పానో, ప్రార్థన అయిపోగానే వెంటనే ఒక స్త్రీ, 2 స్త్రీలు లేచి, ఒక స్త్రీ అంటుంది, అయ్యా ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చిండు, బకెట్లోకి పోయి చేయి పెట్టి కడుగుదాం అనుకుంటే ఇక్కడ ఈ నీళ్లు బాగలేవు అని కడగనని వెనకకు వెళ్ళిపోయిండని సాక్ష్యం ఇచ్చింది. అంటే ఒక వ్యక్తి యొక్క విషయంలో దేవుడు తెలియపరిస్తే వెంటనే అక్కడ వాకిట్లకు వచ్చినట్లు చూపెట్టాడు. ఇంకొక స్త్రీ లేచింది, అయ్యా మా ఇంట్లో లోపడనే, ఇంట్లో అంటే కాంపౌండ్ గోడ లోపట్ల గుగ్గీలు చల్లిర్రు, మా లెట్రూమ్ బాత్రూముకు బ్లడ్ పూసారు. గుగ్గీలు అయితే బయట నుంచి చల్లొచ్చేమో అనుకుంటారు, కానీ బ్లడ్ ఎలా లోపలికి వచ్చి పూతలుగా పూశారు. ఎందుకంటే ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి హృదయములో దేవుడు ఉన్నాడు. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు పూర్తిగా చెడిపోలేకపోతున్నారు. చాలామందిని సైతాను చెడగొట్టాలని చూస్తున్నాడు, కానీ పూర్తిగా చెడిపోవట్లేరు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండు, తప్పిస్తూనే ఉన్నాడు. అవునా కాదా? అలే చెబుదాం. ఈ రకంగా దేవుడు, ఒక మంత్రగాడు వాకిట్లకు వచ్చిపోయిండు. అయితే ఏం చేయను ప్రభు అని అడిగితే ఆ ఇంట్లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆ ఇంటికి వెళ్ళి సంఘముగా కూడుకొని ఆ స్థలములో నుంచి దేవుని కనపరిస్తే అక్కడ యేసయ్య అడుగులు అక్కడ కనపడతాయి, మంత్రగాని అడుగులు కనపడవు, దుష్టుని అడుగులు కనపడవు. మనం కనపరిచిన నీతిమంతుడైన యేసయ్య అడుగులు కనపరచబడతాయి. మరొక విషయం కూడా, రేపు ఆగస్టు 15 శుక్రవారం రోజు ఉపవాస అభిషేక ఉజ్జీవ సభ జరగబోచున్నది. హైదరాబాద్ నుండి మంచి దైవజనులు సాయిలన్న గారు వస్తూ ఉన్నారు. అభిషేకము ఉజ్జీవముతో పాటు అందరు ఉపవాసముతో రావాలి. అదే విధముగా ఆ రోజు వచ్చిన దైవజనునికి ఎవరు శాలువ గప్పాలనో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. పై తండలో నేను ఒకప్పుడు స్టేజ్ మీద సక్కురన్న కానీ, పౌలన్న కానీ, పేతురు కానీ, సేవన్న కానీ, తర్వాత ఆ రవి విషయంలో కానీ, సోముల విషయంలో కానీ, ఈ రకంగా నేను ఆ రోజున 5గురికి 6గురికి శాలువలు కప్పిన వాళ్ళతోటే మన సంఘాన్ని ప్రేమించి మనందరిలో ఒక ఉజ్జీవాన్ని రగిలింప చేయడానికి వస్తున్న గొప్ప దైవజనులు, పెంతెకోస్తు అనుభవజ్ఞులు సాయిలన్న గారు వస్తున్నారు. వాళ్ళని వీళ్ళు సన్మానించబోచున్నారని తెలియపరిచారు. తర్వాత వేరే కార్యక్రమాలు ఉంటాయి. 2000 పాంప్లెట్స్ ముద్రించాం. ఈ 2000 పాంప్లెట్స్
మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఆ పత్రికలు చేరాలి. హల్లెలూయా చెబుదాం. నేను బ్రతికించిందే అవి చేర్చడానికి, ఆయన సువార్త ప్రకటించడానికే మనం బ్రతికించింది, ఆయన గురించి నలుగురికి చెప్పడానికే బ్రతికించింది. అందుకనే ఇంతకుముందు సాక్షిగానే పాట పాడిన మనం. సాక్షిగా బ్రతికెదనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనయ్యా, నాలోన ఊపిరి ఉన్నంత వరకు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి వరకు? వచ్చిన కొత్తలేనా మన ఉబ్బు మొత్తం? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన కొత్తలు ఒక రకము, మధ్యన ఒక రకము, చివరికి ఒక రకం ఉంటే అది నిజమైన స్నేహము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదివినాం కదా. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. తలెత్తండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. ఇలా ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. మీరు ఒకరికి ఒకరు స్నేహితులుగా ఉండాలంటే ఒకరు చెప్పింది ఒకరు విన్నప్పుడు, ఒకరికి ఒకరు లోబడినప్పుడు అది నిజమైన స్నేహము. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మేలును కోరి మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంటే, నిజముగా నిన్ను ప్రేమించే స్నేహితుడు నీ మేలును కోరి ఏం చేస్తాడంటే నీకు గాయములను కలగజేస్తాడట. ఏం చేస్తాడమ్మా? నేను మందలిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు చాలామంది కోపడతారు, కానీ నీ మేలు కొరకు అనేది అర్థం చేసుకోరు. కోపం ఉచితంగా వస్తుంది, పగలు ఉచితంగా వస్తాయి. సైతానుడు ఏం చేయకపోయినా సైతానుడు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్ అయ్యి ఈ కోపము, పగ అనేది సైతానుడు మీకు ఉచితంగా ఇస్తాడయి. సర్రున కోపం వచ్చేస్తుంది, అలుగుతారు, దూరం అయిపోతారు. కానీ నేను నీ స్నేహితుడనని, నీ మేలు కోరి చెబుతున్నానని మాత్రము నిదానించి ఆలోచించవు. చాలామంది జీవితాలు, వాళ్ళ బ్రతుకులు మొత్తము కూడా ఇలాగనే ఇబ్బంది